అమెరికా ఇరాన్ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ యుద్ధం దెబ్బతోటి స్టాక్ మార్కెట్లు మొత్తం కుప్పగొలినట్టు తెలుస్తుంది. సెన్సెక్స్ 1826 పాయింట్లు అంటే 2.34%, నిఫ్టీ 564 పాయింట్లు అంటే 2.1% కుప్పగొలినట్టుగా తెలుస్తుంది. మొత్తం అమెరికా ఇరాన్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు అన్ని స్టాక్లు నెగిటివ్ గా ట్రెండ్ అవుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ అయితే మొత్తం పడిపోయినాయి. ఏ ఒక్క స్టాక్ కూడా ఇవాళ సరిగా పర్ఫామ్ చేయలేకపోయింది. దాదాపు 2% అంటే చాలా ఎక్కువే. నిఫ్టీ కూడా 2% పడిపోయింది, సెన్సెక్స్ కూడా 2% పడిపోయింది. ఇవాళ టాప్ గెయినర్స్ అంటే ఎక్కువ ఏం లేదు. ఓఎన్జీసీ, లోలా డెవలప్, క్యూమిన్స్ ఇండియా, బజాజ్ ఆటో అంటే టాప్ గెయినర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. టాప్ లూజర్స్ అంటే జియో ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్నోవేషన్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, హెచ్డిఎఫ్సి అసెట్ అంటే బ్యాంకింగ్ సెక్టార్లన్నీ పడిపోయినాయి. ఈ అంటే ఈ 2-3 తప్ప మిగతా బ్యాంకింగ్ సెక్టార్లన్నీ కుప్పకూలిపోయినాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు యుద్ధం ప్రభావం వల్ల ఎప్పుడు స్టెప్ తీసుకోవాలో తెలియదు. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, నిపుణులైన వాళ్ళతో చర్చించండి, తర్వాత మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ముఖ్యంగా F&O వేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మార్కెట్ ఇంత భారీగా పడిపోతున్నప్పుడు F&O చేయడం అంత ఈజీ కాదు. ఏదో డబ్బులు వస్తాయని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి F&O జోలికి అయితే అవ్వకండి. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా F&O ఆచితూ తీయండి. ఎందుకంటే మార్కెట్లు స్టేబుల్ గా లేవు. నిన్నటి వరకు బాగానే 24,000 పాయింట్ల దగ్గర ఉన్న నిఫ్టీ ఇవాళ సడన్ గా 23,800కు వచ్చిందంటే అంటే ఎంత తొందరగా మార్కెట్ పడుతుందో మీరు అర్థం చేసుకోండి. మార్కెట్లో డైలీ డెవలప్మెంట్స్ చదవండి. పూర్తి అవగాహన ఉంటేనే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. కాకపోతే కొంచెం నాలెడ్జ్ తోటి మార్కెట్ పైకి పోతుంది కిందికి పోతుంది చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్ అయితే చేయకండి. ఎందుకంటే డబ్బులు చాలా త్వరగా పోతాయి. ఎందుకంటే 1800 పాయింట్లు అంటే 2% అంటే చాలా ఎక్కువ మొత్తంలో పడిపోయింది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఇచ్చేయండి. గ్లోబల్ మార్కెట్ కూడా మొత్తం మైనస్ లో ఉన్నాయి. ఎందుకంటే నాస్డాక్ కానీ మిగతా సింగపూర్ కానీ చైనా కానీ మొత్తం అన్ని స్టాక్ మార్కెట్లు నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టే వాళ్ళైనా లేకపోతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, స్టెప్ తీసుకోండి. ఎందుకంటే ఇదే ట్రెండ్ కొనసాగి కిందికి వెళ్తుందా లేకపోతే పైకి వెళ్తుందా అని తెలియదు. అమెరికా యుద్ధం ఇంకెన్ని రోజులు జరుగుతుందో తెలియదు. దానివల్ల మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకేసారి కిందికి పోవచ్చు, మళ్ళీ నిలదొక్కో పైకి కూడా పోవచ్చు. కాబట్టి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించి మార్కెట్ను పూర్తిగా అవగాహన చేసుకొని నిపుణులను తెలుసుకున్న తర్వాతనే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి.